హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ నెక్‌కి పోట్లీ బటన్స్ పెట్టి బౌ తోటి డిజైన్ చేసి చూపించండి అని అడుగుతున్నారు. అందుకని ఈ వీడియో చేశాను. బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్ తీసుకున్నాను. ఈ రౌండ్ నెక్‌కి పోట్లీ బటన్స్ పెట్టి దానికి అంటే కింద బాడీ పార్ట్‌కి బౌ పెట్టానన్నమాట. ఇది ఎలా కుట్టాలో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ అండి, పెద్ద కష్టమే ఉండదు. ముందుగా మనకు కావలసిన కొలతల ప్రకారంగా ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఒక లైన్ డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, మనం షోల్డర్ దగ్గర జాయింట్ వేసుకుంటాం కదా, ఖర్చు కోసం అనమాట. అక్కడ ఒక లైన్ డ్రా చేశాను. నెక్ చుట్టూరు కూడా ఒక పావు ఇంచు గ్యాప్లో ఒక లైన్ డ్రా చేస్తున్నాను. మళ్ళీ షోల్డర్ దగ్గర కూడా ఇంకొక లైన్ అనమాట. అంటే ఖర్చు కోసం అని మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పోట్లీ బటన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ లైన్ మీద పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టాలి అంటే ముందుగా మనం ఎక్కడెక్కడ పోట్లీ బటన్స్ పెట్టుకోవాలో మార్క్ చేసుకోవాలి. మీరు ఏ లెంత్లో పోట్లీ బటన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఆ లెంత్ కోసం ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1 ఇంచ్ లెంత్లో పోట్లీ బటన్స్ పెట్టాలనుకున్నాను. అందుకే ఒక్కొక్క ఇంచు దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాను. స్ట్రైట్గా ఉన్న చోట అయితే ఒకేసారి డైరెక్ట్గా టేప్ పెట్టేసుకొని ఒక 7-8 ఇంచులకి అలా మార్క్ చేసుకోవచ్చు. ఇది నెక్ కింద భాగంలో రౌండ్ వస్తుంది కదా, ఎక్కువ లెంత్ తీసుకోకుండా 1-2 ఇంచుల దగ్గరికి పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్నీ ఒకే సైజులో మనకి కనిపించాలి కదా, ఒకటి దగ్గరికి ఒకటి దూరంగా కనిపిస్తే చూడటానికి బాగుండదు. అందుకని ఇలా ముందుగా మార్క్ చేసి పెట్టుకొని ఇప్పుడు వీటిపైన మనం పోట్లీ బటన్స్ కుట్టుకోవాలి. చూడండి, లైన్ పెట్టాం కదా, లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ పైన పోట్లీ పెట్టుకొని కుట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. మనం దారంతో పోట్లీ బటన్స్ని కుట్టాం కదా, ముడి వేసుకుంటాం కదా కట్టి, అలా ముడి వేసిన చోట మనకి స్టిచ్ పడాలన్నమాట. దానిపైన కుట్టు రావాలి. ఈ గీత ఒకటి డ్రా చేసుకున్నాం కదా, ఈ గీత మీద పోట్లీ బటన్ని పెట్టుకొని ఆ బటన్ దారం అంటే నీట్గా ఓన్లీ బటన్ మాత్రమే కనిపించేలాగా, ఖర్చు భాగం ఏది మనకి బయటికి కనిపించకుండా ఓన్లీ ఒక బాల్ లాగా కనిపించేటట్లు పెట్టుకోవాలన్నమాట. నేనైతే అలాగే కుడతాను. ఎక్కువగా ఖర్చు కనిపించకుండా ఓన్లీ ఒక బాల్ లాగా కనిపించేటట్లు కుట్టుకుంటాను అనమాట. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ఇంచు దగ్గర ఒక్కొక్క పోట్లీ బటన్ పెట్టి కుడుతున్నాను. ఇలా కుట్టేటప్పుడు పోట్లీ బటన్ ఏమన్నా పాదం దగ్గర నుంచి బయటికి తన్నుకొచ్చినట్లుగా అనిపిస్తే ఇలా మనం చేతితోటి ప్రెస్ చేసి కుట్టుకోవచ్చు. ఇలా 1 ఇంచ్ గ్యాప్లోనే పెట్టుకోవాలని ఏం లేదండి, దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. అలా కుట్టిన వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయన్నమాట. అవి కూడా చూసేయండి ఒకసారి. వాటి లింకులు కూడా కుదిరితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, పోట్లీ బటన్స్ కంటే కూడా ఎక్స్ట్రా ఖర్చు ఉన్న ప్రతిదీ కూడా చక్కగా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒరిజినల్ క్లాత్ వేసుకోవాలన్నమాట. ఒరిజినల్ క్లాత్ వేసుకొని చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ వేసుకున్న కుట్టు ఉంది కదా, మనం వేసుకున్న కుట్టు మీదనే మళ్ళీ ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. అప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 జాయింట్ అవుతాయి అన్నమాట. ఓన్లీ పోట్లీ బటన్స్ మాత్రమే మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు లైనింగ్ మీద మనం ఒరిజినల్ క్లాత్ వేసుకొని రివర్స్ చేసుకుంటే చక్కగా చూడండి, ఇప్పుడు లైనింగ్ వైపు నుంచి కుడుతున్నాం. లైనింగ్ వైపు నుంచి కుడితే మనం ఆల్రెడీ కుట్టుకున్న కుట్టు మనకి నీట్గా కనిపిస్తూ ఉంటుంది. మనం కూడా దాని మీదనే కుట్టడానికి ట్రై చేయొచ్చు అన్నమాట. కొంచెం ఏమన్నా ఖర్చులు అటు ఇటు అయినా కూడా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవడానికి కూడా వీలుంటుంది. చక్కగా ఇలా నెక్ లైన్ అంతా కూడా ఇలా రివర్స్లో అంటే లైనింగ్ పైనుండి ఇలా చక్కగా కుట్టిన తర్వాత అక్కడక్కడ ఇలా పోట్లీ బటన్స్కి మధ్యలో ఇలా కత్తెరతోటి కట్స్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి నెక్ షేపు చక్కగా టర్న్ అవుతుందన్నమాట. ఇలా కొంచెం లైనింగ్ని ఇలా సైడ్కని లైనింగ్ పైన ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. లైనింగ్ మీద వేసుకుంటే మనం నెక్ని మంచిగా టర్న్ చేసుకోవడానికి, వెనక్కి తిప్పుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా కుట్టుకోవడం వల్ల. ఇప్పుడు పూర్తిగా లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని పోట్లీ బటన్స్ని నీట్గా చక్కగా సర్దుకుంటూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో కుట్టుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ గ్యాప్లో కుడితే చూడండి, ఇదేంటంటే మనకి డబల్ స్టిచ్ వేసుకున్నట్లుగా ఉంటుందన్నమాట. చూడటానికి చాలా బాగుంటుంది. పోట్లీ బటన్స్కి కింద వైపున ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు మీద కూడా చక్కగా కుట్టుపడుతుంది.
చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఇలా ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టిన తర్వాత ఇంకా మనం నడుము దగ్గర టక్స్ వేసుకోవాలి. ఈ టక్స్ వేసుకోవడానికి ఆల్రెడీ మనం మార్క్ చేసి పెట్టుకుంటాం కదా. మనం ఎంత వెడల్పు తీసుకోవాలి, ఎంత పొడవు తీసుకోవాలి అనేది మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ని బట్టి ఉంటుంది. నేనైతే ఒక 1/2 ఇంచు నుంచి 3/4 ఇంచు వెడల్పు తీసుకుంటాను. పొడవు అయితే బ్లౌజ్ని బట్టి, అంటే నాదైతే ఇప్పుడు నేను కుడుతున్నదైతే 15 అంగుళాల పొడవున్న బ్లౌజ్ అనమాట. నేను 5-6 అంగుళాల వరకు పొడవు తీసుకుంటాను. 5 అంగుళాలు కంపల్సరీ, ఏ బ్లౌజ్కైనా కూడా 5 అంగుళాలు ఖచ్చితంగా పెడతాను. ఇలా టక్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నడుము పట్టి వేసుకోవడానికి 2 అంగుళాల వెడల్పు ఉన్న స్ట్రైట్ క్లాత్ని తీసుకొని అవసరమైతే ఇలా జాయింట్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని నడుము పట్టి కుట్టుకుంటున్నాను. ఇలా నడుము పట్టి కుట్టిన తర్వాత ఈ పట్టీని నడుముకి జాయింట్ వేసుకోవాలన్నమాట. ఇది ఒక 1/2 ఇంచు ఖర్చుతో నడుము పట్టీని కుట్టడం స్టార్ట్ చేయాలి. మనం ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నామో ఆ టక్స్ దగ్గర ఒక చిన్న కుర్చీ పెట్టుకోవాలి. ఇలా కుర్చీ పెట్టుకుంటే టక్స్ దగ్గర మనకి నడుము పట్టి చక్కగా ముడత లేకుండా అనమాట నీట్గా టర్న్ అవుతుంది. ఖచ్చితంగా కుర్చీ పెట్టుకోవాలి. అలా కుర్చీ పెడితే మనకి నడుము పట్టి చక్కగా లోపలికి ముడత లేకుండా, క్రాస్ లేకుండా ఫోల్డ్ అవుతుంది అనమాట. నడుము పట్టీని ఇలా వెడల్పు చేసి లైనింగ్ మీద ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. 3.5 అంగుళాల వెడల్పు, 6 అంగుళాల పొడవు ఉన్న ఒక 2 పీసులు తీసుకోవాలి. ఈ 2 పీసుల్ని 4 వైపులా జాయింట్ వేసుకోవాలి. 4 వైపులా అంటే 3 వైపులా పూర్తిగా జాయింట్ వేసుకొని 4వ వైపున ఒక 2 అంగుళాల గ్యాప్ ఉంచుకొని జాయింట్ వేసుకోవాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపిస్తాను మీకు. చూడండి, ఒక వైపున ఇలా ఒక అంగుళం కుట్టిన తర్వాత రబ్ చేసుకొని మళ్ళీ ఒక 2 అంగుళాల గ్యాప్ ఉంచుకొని రబ్ చేసుకొని మళ్ళీ జాయింట్ వేసుకోవాలన్నమాట. మధ్యలో ఇలా గ్యాప్ ఉంచుకుంటే మనం టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీన్ని మూలల వైపుకి 4 మూలలకి ఇలా క్రాస్గా కట్ చేసేయాలి. అప్పుడు మనం టర్న్ చేసినప్పుడు మందంగా లేకుండా మంచి షేపు బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా మూలల్లో పట్టుకొని వీటిని బయటికి తీసుకోవాలి. ఏదైనా షార్ప్గా ఉన్న ఐటెం తీసుకొని కూడా మనం చక్కగా దీన్ని షేప్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించినట్టుగా ఇలా చక్కగా 4 మూలల్ని షేప్ చేసుకోవాలి. ఇలా 4 మూలలు షేప్ చేసిన తర్వాత ఈ ఖర్చు భాగాన్ని ఇలా లోపలికి మడిచి, చూడండి, ఐరన్ చేసుకొని కూడా మనం కుట్టుకోవచ్చు. ఇలా ఖర్చు భాగాన్ని లోపలికి మడిచి ఎడ్జ్కి 4 మూలలు కుట్టుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించినట్టుగా 4 మూలల్ని కుట్టాలన్నమాట. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక క్లాత్ తీసుకోవాలి. సేమ్ ఇదే క్లాత్ని తీసుకున్నాను. ఇక్కడ నాకు కొంచెం క్లాత్ తక్కువగా పడితే నేను జాయింట్ కూడా వేసుకున్నాను. ఇలా ఒక 6 అంగుళాల వెడల్పున్న క్లాత్ తీసుకున్నాను అనమాట. దీన్ని సమానంగా స్ట్రైట్గా కుట్టకుండా ముందు ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు, బాణం షేపు, కోన్ షేప్ వచ్చేటట్లు కుట్టి సెంటర్కి వచ్చేటప్పటికి వెడల్పు తగ్గించుకొని ఎడ్జిల్లో మళ్ళీ వెడల్పు పెంచుకొని ఇలా క్రాస్గా కుడుతున్నాను. ఇందాక కుట్టినట్టుగానే ఇది కూడా మధ్యలో ఒక 2 అంగుళాల గ్యాప్ ఇచ్చుకొని కుట్టాలండి. ఎందుకంటే మనం టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, అలాగే అనమాట. ఇలా కుట్టిన తర్వాత ఎడ్జిల్ని ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు షేప్ బాగా వస్తుంది. అది కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని లోపల నుంచి ఇలా టర్న్ చేసుకోవాలండి. ఏదైనా పెన్ను కానీ, స్క్రూ డ్రైవర్ కానీ, ఏదైనా సరే దేనితోనైనా మనం దీన్ని టర్న్ చేసుకోవచ్చు. ఇలా సెంటర్లో ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ నుంచి దీన్ని ఇలా బయటికి తీయాలన్నమాట. బయటికి తీసిన తర్వాత ఎడ్జిల్ 2 మళ్ళీ మనం కోన్ చేసుకోవాలి. అంటే కోన్ షేప్ వచ్చేలాగా చక్కగా షేప్ చేసుకోవాలి. రెండో వైపును కూడా ఇదే విధంగా సెంటర్ నుంచి బయటికి తీస్తే చక్కగా కచ్చంతా లోపలికి వెళ్ళిపోతుంది. బయట నుంచి నీట్గా కనిపిస్తుంది. ఇలా చక్కగా టర్న్ చేసిన తర్వాత 4 మూలల్ని ఏదైనా షార్ప్గా ఉన్న పరికరంతో ఇలా 4 మూలల్ని షేప్ చేసుకోవాలి. చూడండి, ఇలా షేప్ చేసిన తర్వాత వీటి ఎడ్జ్కి మనం కుట్టుకోవటం స్టార్ట్ చేసుకోవాలి. వీటికి ఎడ్జ్లో కుట్టాలన్నమాట. చివర్లు సెంటర్లో మనకి ఒక 2 అంగుళాలు ఓపెన్ ఉంది కదా,
ఈ ఓపెన్ కూడా మనం చక్కగా ఖర్చంతా లోపలికి ఫోల్డ్ చేసుకొని నీట్గా సమానంగా కింద పైన ఎలా ఉందో అలా సమానంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసిన తర్వాత 4 వైపులా కుట్టుకోవాలి. ఇది ఒకసారి ఐరన్ చేసి కూడా మనం కుట్టుకోవచ్చు. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. బ్యాక్ పార్ట్ ఇది రెడీ చేసి పెట్టుకొని ఇందాక మనం బౌ కోసం ఒక పట్టీ కుట్టుకున్నాం కదా, ఒక 6 అంగుళాల వెడల్పున్న పట్టీ బాక్స్ లాగా కుట్టాం కదా. ఇప్పుడు అది తీసుకొని దాన్ని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కర్ తోటి ఇలా లైన్ ఒకటి మనకి ఒక ఐడియా కోసం మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత మనం సూది దారంతో ఇలా ఒక హాఫ్ ఇంచు రన్నింగ్ స్టిచ్ వేసుకొని దీన్ని చక్కగా కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత దారంతో దీని దగ్గరగా లాగి మళ్ళీ ఒకసారి అటు నుంచి ఇటువైపుకి కుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ముడి వేసుకొని కట్ చేసేసుకోవడమే. అంతేనండి, ఇది మనకి బౌ షేప్ వచ్చేసింది కదా. ఇప్పుడు దీనికి ఇప్పుడు మనం కుట్టి పక్కన పెట్టుకున్న పట్టీ ఉంది కదా, ఈ పట్టీతోటి బౌలాగా ఈ సెంటర్లో పెట్టేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కుట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు నేనేమో నెక్ పార్ట్కి సెంటర్లో పెట్టి కుట్టానండి. సెంటర్లోనే కాకుండా మనం షోల్డర్ దగ్గరికి వచ్చేటట్లు కూడా కుట్టుకోవచ్చు. లేదంటే నెక్కి ఇలా రైట్ సైడ్ టక్స్ ఉంది చూసారా, ఈ టక్స్ దగ్గర అలా వచ్చేటట్లు కుట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇలా షోల్డర్ దగ్గర పెట్టుకున్నా కూడా బాగుంటుంది. లేదంటే ఇక్కడ టక్స్ పార్ట్కి దగ్గరగా వచ్చేటట్టు పెట్టుకున్నా బాగుంటుంది. లేదంటే ఇలా సెంటర్లో కూడా నేను పైకి పెట్టాను. పైకి కాకుండా కొంచెం కిందకి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టి కుట్టచ్చండి. ముందుగానే కుట్టి పక్కన పెట్టుకొని ఆ తర్వాత బాడీ పార్ట్కి జాయింట్ వేసుకోవచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్గా బాడీ పార్ట్కి జాయింట్ వేసుకోవచ్చు అనమాట. నేను ఈ బౌ పార్ట్ని ఇలా గట్టిగా పైకి లాగేస్తే మనకి పాదానికి దగ్గరగా వచ్చేస్తుంది సెంటర్ పార్ట్. చూడండి, ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత రబ్ చేసుకొని ఎడ్జులు 2 అటువైపు ఇటువైపు ఎడ్జులు 2 రబ్ చేసుకొని కుట్టుకోవడమేనండి. చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా కుట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందో, చాలా చక్కగా వచ్చింది కదా. దీన్ని ఒకసారి మనం చక్కగా షేప్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. మీరు అడిగారు కదా, మీకోసమే ఈ వీడియో చేశాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీడియోని షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ తోటి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.